రాజస్థాన్ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పాలనపై ఆ పార్టీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో వసుంధరా రాజే నేతృత్వంలోని భాజపా ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం అశోక్ గెహ్లోట్ను డిమాండ్ చేశారు. వసుంధరా రాజే అవినీతికి వ్యతిరేకంగా మంగళవారం ఒకరోజు నిరాహార దీక్ష చేస్తానని సచిన్ పైలట్ ప్రకటించారు. 2018 ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని గెహ్లోట్కు సూచించారు. ఎక్సైజ్ మాఫియా, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు, లలిత్ మోదీ అఫిడవిట్ కేసులపై చర్యలు తీసుకోవడంలో గెహ్లోట్ సర్కార్ విఫలమైందన్నారు. వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. ఇది తమ ప్రభుత్వమని, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో విశ్వాసం ఉంటుందని సచిన్ పైలట్ పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థలు, శాసనసభల ఎన్నికల వేళ గెహ్లోట్ సర్కార్ను ఇరుకున పెట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు సచిన్ పైలట్ వేసిన ఎత్తుగడ అని విశ్లేషకులు భావిస్తున్నారు.